వీడెవడు రోడ్డు కడ్డంగా? డ్రైవర్ హార్న్ కొట్టు. ఎవడు వీడు? రేయ్, ఎవడ్రా నువ్వు? హార్న్ కొడుతుంటే వినిపించట్లేదా? రోడ్డు కడ్డంగా బండి పెట్టావు. ఇదేమన్నా నీ బాబుగాడు రోడ్డు అనుకుంటున్నావా? బండిది. నువ్వా? నేనే మేడం. ఎలా ఉన్నారు? ఏం కావాలి? నాకు నచ్చే విషయం ఇదే మేడం. సాగదీయకుండా సరిగ్గా విషయానికి వస్తారు. మీరిచ్చిన డబ్బులు అయిపోయాయి. ఏంటి? నేనిచ్చిన డబ్బులు అయిపోయాయా? నేనిచ్చింది 100-200 కాదురా, 1,00,000 రూపాయలు. ఒక్కరోజులో ఎలా అయిపోయాయి? సంపాదించాలంటే కష్టమే కానీ ఖర్చు పెట్టాలంటే ఎంతసేపు మేడం? అయినా ఇచ్చేవాళ్ళు కాబట్టి మీకు లెక్క చెప్పాల్సిన బాధ్యత నాకుంది. ఏం లేదు మేడం, మీ దగ్గర ఎన్నిసార్లు డబ్బులు తీసుకుంటానో మీరిచ్చిన డబ్బుల్ని డబ్బులు చేద్దాం అనుకున్నాను. అందుకే నిన్న మీరిచ్చిన డబ్బులతో ఇంటికి వెళ్లకుండా నేరుగా క్లబ్కు వెళ్ళాను. పేకాట్లో కూర్చున్నాను. 2 ఆటలాడాను. అంతే, డబ్బులన్నీ పోయాయి. అదేంటో మేడం, ఫ్రీగా ఆడినప్పుడు అన్ని ఆటలు గెలిచేవాణ్ణి. డబ్బు పెట్టి ఆడగానే అన్ని ఆటలు ఓడిపోయాను. అయితే నేనిప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నేనొచ్చి ఆడాలా? చిచిచి, అంత కర్మ మీకెందుకు మేడం? ఇంకో 1,00,000 నా ముఖాన పడేస్తే నేను వెళ్ళి నా గేమ్ నేను ఆడుకుంటాను. ఏంట్రా, బ్లాక్మెయిల్ చేస్తున్నావా? మీరు ఎలా అయినా అనుకోండి మేడం, నాకు కావాల్సింది డబ్బు అంతే. సరే, ఇస్తానుండు. నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాన్రా? చూడ్డానికి సాఫ్ట్గా ఉంది, ఎంత అడిగితే అంత ఇచ్చేస్తుంది అని అనుకుంటున్నావా? నాకు ఉపయోగపడిన వాళ్ళకి సాయం చెయ్యడమో తెలుసు, ఎక్స్ట్రాలు చేసిన వాళ్ళకి సమాధి కట్టడం కూడా తెలుసు. ఇప్పుడు చెప్పు, డబ్బు కావాలా, ప్రాణం కావాలా? ఒకసారి కారాపండి. ప్రాణమే కావాలి మేడం, ప్రాణమే కావాలి. ఈ బుల్లెట్ నీ బాడీలో ఉంటుంది. మైండ్ ఇట్. మేడం, నాతోనే గేమ్స్ ఆడతారా? చెప్తాను మీ సంగతి. ఈవిడెందుకు అతన్ని రివాల్వర్తో బెదిరిస్తుంది? అసలు అతను ఎవరై ఉంటాడు? డ్రైవర్ పోనీ. నేను రాను, వెళ్ళు. ఎందుకు? నాతో ఆడుకోవడం నీకు
నీకు ఇష్టం లేదా? అవును, నువ్వంటే నాకు ఇష్టం లేదు. నేను ఏదైనా తప్పు చేస్తే క్షమించు. మనం కలిసి ఉంటే బ్యాడ్ పోలీస్కి ఇష్టం. రా ఆడుకుందాం. స్వీటీ, బ్యాడ్ పోలీస్. డాడీ, అన్నం తిన్నావా? తిన్నాం డాడీ. నువ్వు తిన్నావా? లేదమ్మా. ఏంటి బ్యాడ్ పోలీస్ నువ్వు? టైంకి తినాలి కదా. సర్లే, తింటానులే. పింకీ, అమ్మేది? అమ్మా. బ్యాడ్ పోలీస్ ఫ్రెండ్ గుడికి వెళ్ళింది. మరి తాతయ్య నానమ్మ? ఏదో పనుందని బయటికి వెళ్ళారు. ఓహో. సార్, బ్యాడ్ పోలీస్ ఏంటది? ఏదైనా సినిమా తీసుకొచ్చావా? లేదమ్మా, మొన్న గుణ అంకుల్ వచ్చి రాధిక యాక్సిడెంట్ గురించి చెప్పాడు కదా, ఆ ఏరియా సీసీటీవీ ఫుటేజ్. సీసీటీవీ ఫుటేజా? ఏమైందక్క? అంటే అతను ఎవరో చెప్పిన మాటల్ని అంత సీరియస్గా తీసుకుంటున్నావేంటా అని. లేదక్క, గుణ నా సీక్రెట్ ఇన్ఫార్మర్. అతను అబద్ధం చెప్పడం, పైగా ఆ స్పాట్లో యాక్సిడెంట్ అయ్యే అవకాశం కూడా లేదు. నాకెందుకో రాధిక మీద జరిగింది మర్డర్ అటెంప్ట్ ఏమో అనిపిస్తుంది. అందుకే ఆ ఏరియా సీసీటీవీ ఫుటేజ్ తెప్పించాను. ఒకసారి చూస్తే క్లారిటీ వస్తుందిగా. అమ్మాయి సకల, ఈ వీడియోస్లో నువ్వు కనిపిస్తే పరిస్థితి ఏంటి? ఏముంది, ఇక్కడికిక్కడే గొంతు కోసి కప్పెట్టేస్తాడు. మొత్తం నేను అసలే టెన్షన్లో ఉంటే నువ్వు ఇంకా భయపడతావేంటి? అరే, సడన్గా ఛార్జింగ్ అయిపోయినట్టుంది. స్వీటీ, ఛార్జింగ్ వైర్ అందుకోమ్మా. సకల, నీ అదృష్టం చాలా బాగుంది. దారిద్రం కూడా మామూలుగా లేదు. స్వీటీ, త్వరగా తీసుకురామా. బ్యాడ్ పోలీస్
అలాగే. ఛా, పవర్ ఇప్పుడు పోయిందేంటి? హలో సార్, మీరు అర్జెంటుగా ఆఫీస్కి రావాలి. ఇప్పుడా సార్? అవును, అర్జెంటుగా రావాలి. వేరే ఆఫీస్ నుంచి ఇంకొక కేసు వచ్చింది. సరే సార్, ఓకే. స్వీటీ, ఇవన్నీ జాగ్రత్తగా చూసుకో. దేవుడున్నాడత్త. ఉన్నాడు, కానీ అన్నిసార్లు సాయం చెయ్యడు. ఈ గండం నుంచి నువ్వు పూర్తిగా బయటపడలేదు, జస్ట్ పోస్ట్ పోన్ అయిందంతే. ముందు ఆ పెన్ డ్రైవ్ని మాయం చెయ్యి. హాయ్ పింకీ ప్రిన్సెస్. హాయ్ అత్తయ్య. ఏంటి మళ్ళీ డల్గా ఉన్నావు? ఏమీ లేదు. ఏం లేకపోతే నా ప్రిన్సెస్ ఇలా ఎందుకుంటుంది? ఏముంది సకలా, ఇందాక కార్తీక్ వచ్చి స్వీటీకి పెన్ డ్రైవ్ ఇచ్చి దాయమని చెప్పాడు కదా, అందు కలిగినట్టుంది. అందులో అలగడానికి ఏముంది? నువ్వు కూడా అలా అంటావేంటత్తా? నేను కదా సొంత కూతుర్ని. ఆ పెన్ డ్రైవ్ నాకు కదా ఇచ్చి దాచమని చెప్పాలి. ఆ స్వీటీ ముందొచ్చింది కదా, వాళ్ళ వీక్నెస్ ని పట్టేసింది. సకలా, పింకీ ఇలా బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నాను. ఏదో ఒకటి చెయ్యి సకలా. మరి ఏం చేయాలత్తా? ఏదైనా చెయ్యి, పింకీ మాత్రం హ్యాపీగా ఉండడం నాకు కావాలి. నాకు కూడా పింకీ సంతోషమే ముఖ్యం అత్తా, కానీ ఏం చేయను? ఒక ఐడియా వచ్చింది. ఏంటత్తా అది? నువ్వు వెళ్ళి ఆ స్వీటీతో ఆడుకుందాం రా అని గదిలో నుంచి బయటికి తీసుకెళ్ళు. నేను ఆడుకోను. తనతో ఆడుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు. నాకు కూడా ఇష్టం లేదు పింకీ, కానీ నా మీద నీకు నమ్మకం ఉంది కదా? ఉంది. అయితే వెళ్ళి నేను చెప్పినట్టు చెయ్యి. నువ్వు హ్యాపీగా ఉండేలా నేను చూస్తాను. సరే. స్వీటీ, హాయ్ స్వీటీ. హాయ్ అక్క. ఇందాక ఆడుకుందామని అడిగావు కదా, రా వెళ్దాం. ఇందాక నువ్వు రానన్నావు కదా. సారీ స్వీటీ, మార్నింగ్ నానమ్మ తిట్టింది కదా, అందుకే ఆడుకోబుద్ధి కాలేదు. నానమ్మ చెప్పింది మన మంచికే కదా. అవును, అందుకే ఇక్కడి నుంచి నానమ్మ చెప్పినట్టు వింటాను. సరేనా? సరే. సరేరా, ఆడుకుందాం.
ఉండు, ఎవరైనా వస్తున్నారేమో చూడు. నేను లోపలికి వెళ్ళి పెన్ డ్రైవ్ తీసుకుని వస్తాను. ఎవరైనా వస్తే అంటే ఎలా సిగ్నల్ ఇవ్వాలా అని. 2 సార్లు దగ్గు, వెంటనే బయటకు వచ్చేస్తాను. టైంకి దగ్గు రాకపోతే నా నెత్తిన తీసుకొచ్చి పెద్ద బండరాయ్యాయి. ఆ టైంకి బండరాయి దొరక్కపోతే మొత్తం ఏదో ఒకటి చేస్తావు. అలాగే. ఎవరొచ్చారు? ఎవరు రాలేదు, నాకే దగ్గర. ఫొటోస్ చూస్తున్నాను పల్లవి. రాధిక ఫోటో భలే ఉంది. బాబోయ్ బాబోయ్. అలా దగ్గకపోతే వెళ్ళి నీళ్లు తాగొచ్చు కదా. తాగాను, డస్ట్ ఎలర్జీ. నువ్వెలా బయటకొచ్చావు? అత్త, ఈ రూమ్కి ఒక్క డోరే కాదు, అటు ఇంకో డోర్ ఉంది. ఇంకో డోర్ కూడా ఉందా? ఉందత్తా. అది సరే గానీ పెన్ డ్రైవ్ తీసుకొచ్చావా? తీసుకొచ్చాను,
ముందు ఇక్కడి నుంచి వెళ్దాం పద పద. పల్లవి పల్లవి ఏంటండి? వెళ్ళి నా ల్యాప్టాప్ తీసుకురా. అలాగేనండి. బ్యాడ్ పోలీస్. ఆ మార్నింగ్ నీకు పెన్ డ్రైవ్ జాగ్రత్తగా ఉంచమని చెప్పాను కదా, అది తీసుకురా. ఇదిగోండి. ఇదిగో బ్యాడ్ పోలీస్.